హాయ్ అండి. ఓల్డ్ శారీతో అంబ్రెల్లా ఫ్రాక్ ఎలా స్టిచ్ చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాము. శారీ కాస్ట్ వచ్చేసి 500 అండి. చాలా ఇయర్స్ అయితుంది తీసుకొని గూడా. దీన్ని కట్ చేసి స్టిచ్ ఎలా చేయాలో చూద్దామండి. ఈ శారీకొచ్చేసి కింద వైపు బార్డరు ఫ్రిల్స్ లాగా వచ్చింది. ఈ బార్డర్‌ని ఒక 1/2 ఇంచు ఖర్చు పెట్టుకొని కట్ చేసేసి సెపరేట్ చేసేసి కటింగ్ చేద్దాం. ఈ అంబ్రెల్లా ఫ్రాకు నేనైతే 3 మీటర్స్ లైనింగ్ తీసుకున్నానండి. అందులో 80 సెంటీమీటర్స్ సెపరేట్ చేసి బాడీ పార్ట్ కోసం సెపరేట్‌గా మెజర్‌మెంట్స్ అయితే డ్రా చేస్తున్నాను. ఈ 80 సెంటీమీటర్లు 4 మడతల్లాగా మడత పెట్టుకోవాలండి. క్లోజింగ్ వచ్చేసి మన వైపు ఉండాలి. ఓపెన్ సైడ్ వచ్చేసి ఆపోజిట్ సైడ్‌లో ఉండాలి. హైట్ వచ్చేసి 14 ఇంచెస్. ఫస్ట్ స్టార్టింగ్‌లో ఇట్లా కార్నర్‌లో ఒక మార్క్ అయితే పెట్టేసుకొని ఒక చిన్న లైన్ అయితే డ్రా చేసుకోవాలండి. ఈ 14 ఇంచెస్‌లో పైన ఒక 1/2 ఇంచు, కింద ఒక 1/2 ఇంచు ఖర్చులకు పోను 13 ఇంచెస్ అసలు కొలతండి. ఇలా లైన్ అయితే డ్రా చేసిన తర్వాత నెక్, షోల్డర్‌కి రెండిటికి కలిపి 7 ఇంచెస్ అయితే నేను మార్క్ చేస్తున్నానండి. ఈ 7 ఇంచెస్‌లో నెక్‌కు 3 ఇంచెస్, షోల్డర్‌కి వచ్చి 4 ఇంచెస్. మనకి నెక్ దగ్గర ఒక మార్క్ అయితే పెట్టుకోవాలి 3 ఇంచెస్ దగ్గర. నెక్ డౌన్ వచ్చేసి 6 ఇంచెస్. 6 ఇంచెస్‌కి కింద వైపు గూడా మనము పైన 3 ఇంచెస్ ఎలా మార్క్ చేసుకున్నామో, అదే 3 ఇంచెస్ కింద గూడా ఒకసారి మార్క్ చేసుకొని, కొలుచుకొని ఒక బాక్సు లాగా డ్రా చేసుకోవాలండి. ఈ 7 ఇంచెస్ అయితే చాలా వరకి సెట్ అవుతుందండి అందరికీ. కొంతమంది సన్నగా ఉండే వాళ్ళకైతే ఒక 1/2 ఇంచ్ తగ్గించి తీసుకోండి. 6 1/2 అలా తీసుకోండి. తర్వాతొచ్చి ఆర్మ్ హోల్ దగ్గరొచ్చేసి 6 1/2 ఇంచెస్‌కి నేను మార్క్ చేస్తున్నానండి. ఈ మార్క్ దగ్గర నుంచి ఒక స్ట్రెయిట్ లైన్ అయితే మనము ఈ షోల్డర్ లైన్ కలుపుకుంటూ ఒక లైన్ అయితే డ్రా చేసుకోవాలి. తర్వాత నడుం లూజ్ వచ్చేసి 33 ఇంచెస్. దాన్ని 4 భాగాలు చేస్తే 8.25 ఇంచెస్ అక్కడ మార్క్ చేసుకోవాలి. ఇలా టేప్ కొలత తెలియని వాళ్ళు మన నడుము చుట్టూ టేప్ అయితే పెట్టుకొని ఎంతైతే వస్తుందో దాన్ని 4 మడతలు లాగా మడత పెట్టుకొని దాన్ని నడుము కొలతగా తీసుకోండి. 4 భాగాలకి మార్క్ చేసుకోండి టేప్‌తో. టేప్‌లో ఏ మెజర్‌మెంట్ అయితే వస్తుందో, ఎన్ని ఇంచెస్ అయితే వస్తుందో అది మార్క్ చేసుకోండి. దానికి తర్వాత 1 ఇంచు ఎక్స్‌ట్రా టక్స్‌ల కోసం మార్క్ చేసుకోండి. 2 ఇంచెస్ వచ్చేసి ఖర్చుల కోసం మార్క్ చేసుకోండి. చెస్ట్ లూజ్ అయితే 9 ఇంచెస్‌కి మార్క్ చేసుకొని తర్వాత ఖర్చు కోసం ఒక 2 ఇంచెస్ ఎక్స్ట్రా మార్క్ చేసుకున్నాను. ఇప్పుడు పైన ఖర్చు, కింద ఖర్చుకు 2 ఇంచెస్, 2 ఇంచెస్ మార్క్ చేసాం కదా! ఆ రెండిటిని ఖర్చులు మార్క్స్‌ని కలుపుకుంటూ ఒక లైన్ అయితే డ్రా చేసుకోవాలండి. అటు సైడు, ఇటు సైడు. నడుము కొలతలో అంటే మనము టక్స్‌ల కోసం మార్క్ చేసాం కదా! దాన్ని కూడా కలుపుకుంటూ ఎంతైతే వస్తుందో దానిలో సగానికి ఫోల్డ్ చేసి టేప్‌ని అక్కడ ఒక మార్క్ అయితే పెట్టుకోవాలి. దానికి అటువైపు, ఇటువైపు 1/2 ఇంచు పట్టాలండి ఖర్చుల కోసము. సారీ టక్స్‌ల కోసము. ఇట్లా సైడ్ అయితే ఖర్చు దగ్గర మనము ఒక 1 ఇంచు అట్లా పైకి మార్క్ చేసుకొని, ఆ టక్స్‌ల వరకు క్రాస్‌గా ఒక లైన్ అయితే డ్రా చేసుకొని, దాన్ని మనం కటింగ్ చేసుకోవాలి. తర్వాతొచ్చేసి ఆర్మ్ హోల్ వచ్చేసి 1 ½ ఇంచ్ దగ్గర మార్క్ చేసుకున్నానండి నేను. పైనుంచి ఇంకా ఖర్చు వరకు ఇట్లా సైడ్ ఒక లైన్ అయితే డ్రా చేసుకోవాలండి. అవి రెండిటిని కలుపుకుంటూ. తర్వాత ఇంకా నెక్ అయితే నేను స్వీట్ హార్ట్ నెక్ పెడదాం అనుకున్నాను. దానికోసము ఈ కింద 3 ఇంచెస్ మార్క్ చేశాను గదా! అక్కడి నుంచి పైకి ఒక 2 ఇంచెస్ దగ్గర మార్క్ పెట్టుకొని, దాని నుంచి క్రాస్‌గా స్టార్టింగ్ వరకు లైన్ అయితే డ్రా చేసుకున్నాను. పైనుంచి ఆ లైన్ కలుపుకుంటూ ఒక 1/2 ఇంచు ఆ బాక్స్ కంటే కొంచెం బయటకి ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకొని, ఆ నెక్ అయితే నేను డ్రా చేసుకున్నాను. అలా మనము నెక్ డ్రా చేస్తే స్టిచ్చింగ్ గూడా మనకి బావుంటుంది. అసలు చూసేదానికి లుక్ అయితే చాలా బావుంటుంది. తర్వాత ఇంకా డ్రా చేసుకున్న ఈ మార్క్స్ అన్నిటిని మనము కటింగ్ అయితే చేసుకొని సెపరేట్ చేసుకుందామండి. నేను నెక్ అయితే కట్ చేయట్లేదండి. ఎందుకంటే మనకి బ్యాక్ పార్ట్ గూడా దానికి ఉంది కాబట్టి, అది మనం సెపరేట్ చేసి ముందు మనం ఫ్రంట్ నెక్కును, బ్యాక్ నెక్కుని సెపరేట్‌గా కట్ చేసుకోవాలి. మిగతాదంతా ఏంటంటే ఒకటే మెజర్‌మెంట్సే గదా! ఆర్మ్ హోల్, నడుము కొలత అవన్నీ. అందుకోసము మిగతా పార్ట్ కట్ చేసేస్తున్నాను. ఇప్పుడొచ్చేసి పైన మనకి ఫోల్డింగ్ అయితే మనం చేసాం గదా! ఒకటే పీస్‌ని 4 ఫోల్డ్ చేసాం గాబట్టి పైనైతే
ఇలా అటాచ్ ఉంటుందండి. దాన్ని సెపరేట్ చేసుకోవాలి. నెక్ జారకుండా మన క్లాత్ జరిగిపోకుండా జాగ్రత్తగా కట్ చేసుకోండి. ఎందుకంటే మనకి లోపల క్లాత్, పైన క్లాత్ జారిపోయిందంటే మనకి మెజర్‌మెంట్స్ రాంగ్ అయిపోతాయి. అలా నీట్‌గా కట్ చేసుకొని సెపరేట్ చేసుకోవాలి. దాన్ని మనం ఇంకా ఫ్రంట్, బ్యాకు నెక్కులైతే ఇప్పుడు మనం డ్రా చేసిన దానికి ఫ్రంట్ నెక్ కదా! ఇది సెపరేట్‌గా కట్ చేసేసుకొని ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ మనకి సైడు ఆర్మ్ హోల్ దగ్గర ఒక హాఫ్ ఇంచు లోతు తీసుకోవాలండి. ఈ లోతు తీయడం వల్ల ఏంటంటే మనకి ఫ్రంట్ పార్ట్‌లో ముడతలు రావు. నెక్స్ట్ షోల్డర్‌కి పై వైపున మనము క్రాస్‌గా డౌన్‌గా ఇట్లా ఒక మార్క్ అయితే పెట్టుకొని క్రాస్‌గా కట్ చేసుకోవాలండి. ఇలాగా మనం కట్ చేసినందువల్ల షోల్డర్ పైన మనకి ఫిట్టింగ్ బావుంటుంది. నెక్స్ట్ వచ్చేసి బ్యాక్ నెక్‌కొచ్చేసి నేను 7 ఇంచెస్‌కి మార్క్ చేసుకుంటున్నాను. కిందొచ్చేసి 3 ఇంచెస్, పైన 3 ఇంచెస్ ఇలాగా ఒక బాక్స్ అయితే డ్రా చేసుకొని మనము ఏది మీ ఇష్టం అనమాట. మీకు ఎట్లా రౌండ్ కావాలా? లేదంటే ఇంకేదైనా మోడల్ పెట్టుకోవాలన్నా గానీ ఇందులో మనం మార్క్ చేసుకొని కట్ చేసుకోవచ్చు. నేనైతే సింపుల్‌గా రౌండ్ నెక్ అయితే పెట్టుకుంటున్నానండి. మీకు కటింగ్ గానీ, స్టిచ్చింగ్ గానీ ఈ వీడియోలో అర్థం కాకుంటే నాకైతే కామెంట్ అయితే చేయండి. ఎందుకంటే నాకు గూడా ఇది ఈ స్టిచ్చింగ్ వీడియో పెట్టడం ఫస్ట్ టైము. కొంచెం కన్‌ఫ్యూజ్ అయితున్నాను. నెక్స్ట్ అయితే తప్పకుండా బాగా క్లియర్‌గా అయితే నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. మనము ఫ్రంట్ పార్ట్‌కు ఎలా మనము మార్క్ చేసుకున్నామో టక్స్‌ల కోసము సేమ్ అలానే కింద వైపు బ్యాక్ సైడ్ గూడా మనము మార్క్ చేసుకోవాలండి. ఒక్క చోట మనం మార్క్ పెట్టుకుంటే సరిపోతుంది. దాని మెజర్‌మెంట్ ప్రకారము తర్వాత ఫ్రంట్ పార్టు అలాగనే 2 డాట్స్ గూడా మనము ఈజీగా స్టిచ్ చేయొచ్చు. ఈ తర్వాత షోల్డర్‌కి సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అలానే మనము సైడ్‌గా ఇట్లా క్రాస్‌గా కటింగ్ అయితే చేసుకోవాలి. మార్క్ చేసిన టక్స్‌ల దగ్గరైతే ఒక చిన్న టక్స్ పెట్టుకునేసి మనము పక్కన పెట్టేసుకుందాము. తర్వాత హ్యాండ్స్ కూడా మనము ఏంటంటే ఫస్ట్ బాడీ పార్ట్‌కు 80 సెంటీమీటర్స్ తీసుకున్నాం గదా! అందులోనే మనం ఒకేసారి మీటర్ క్లాత్ తీసేసుకొని అంటే షార్ట్ హ్యాండ్స్‌కైతే తీసేసుకొని మనము ఆ క్లాత్‌లోనే ఇంకా అటాచ్ ఉంటుంది కాబట్టి క్లాత్ కట్ చేసుకోవచ్చు. నేనేంటంటే అది కొంచెం ఫ్రీగా ఉంటుందనేసి పక్కన కొంచెం క్లాత్ ఎక్స్ట్రా ఉన్నింది. అది కట్ చేసి పక్కన పెట్టుకున్నాననమాట. హ్యాండ్ కటింగ్ కోసం ఫస్ట్ కింద వైపు ఒక పావించు ఖర్చు కోసం మార్క్ చేసుకోవాలి. హైట్ వచ్చేసి 6 ఇంచెస్, పైన ఖర్చుకు ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా 6½ టోటలు. తర్వాత వచ్చేసి కింద మనము హ్యాండ్ లూజ్ వచ్చేసి 5½ మధ్యలో లైన్ డ్రా చేస్తున్నాం కదా! అదొచ్చి హ్యాండ్ దగ్గర నుంచి కింద డౌను. అది హ్యాండ్స్ పొడవును బట్టి మనం తీసుకోవాలి. పొట్టి హ్యాండ్స్‌కైతే 3 ఇంచెస్ ఇంకా లాంగ్ పెరిగే కొద్దీ మనము 3½ అలా తీసుకోవచ్చు. ఆర్మ్ హోల్ రౌండ్ వచ్చేసి 17 ఇంచెస్. దాంట్లో హాఫ్ వచ్చి 8½ ఇంచెస్‌కి దగ్గర మార్క్ చేసుకోవాలి. మార్క్ చేసుకొని పక్కన ఖర్చు కోసం ఒక 2 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకొని ఇప్పుడు మార్క్ చేసిన ఆ లైన్‌లో అన్నీ మనము కట్ చేసుకోవాలి. ఇలా కొలతలు అర్థం కాకుండా మనము హ్యాండ్ కటింగ్ చేసుకోవాలనుకునే వాళ్ళొచ్చేసి మనకి డ్రెస్ అయితే ఉంటుంది గదా! ఆ హ్యాండ్ అయినా దీనిపైన మార్క్ చేసుకొని మనం కటింగ్ చేసుకోవచ్చు. ఎంత హైట్ కావాలని మనం మార్క్ చేసుకోవచ్చు. ఇలా కట్ చేసిన హ్యాండ్‌ని ఓపెన్ చేసుకొని హ్యాండ్ పీసెస్ ఫ్రంట్ పార్ట్ లోతైతే తీసుకోవాలి. లోతు కోసం మనము మా టక్స్ పెట్టుకున్న దగ్గర నుంచి 1 ఇంచ్ గ్యాప్ ఇచ్చేసి అక్కడి నుంచి మనం ఖర్చులకు మార్క్ చేసిన అక్కడి వరకు ఒక 3/4 ఇంచు మధ్యలో సెంటర్ నుంచి అలా డ్రా చేసుకొని నేను చూపించిన విధంగా అక్కడి నుంచి కటింగ్ అయితే చేసుకోవాలి. ఫ్రంట్, బ్యాక్ గుర్తు పెట్టుకోవడం కోసం ఫ్రంట్ పార్ట్‌లో ఒక చిన్న టక్స్ ఇచ్చుకోవాలి. తర్వాత వచ్చేసి మనము ఇక మెయిన్ క్లాత్ అయితే కట్ చేద్దాము. సింగిల్ పొరలాగా ఇట్లా పరుచుకొని దానిపైన మనకి బాడీ పార్టు ఫ్రంటు, బ్యాకు ఇలాగా నీట్‌గా సెట్ చేసుకొని ఎక్స్ట్రా కొంచెం క్లాత్ మిగిలేలాగా చుట్టూ కటింగ్ అయితే చేసుకోవాలి. డబల్ పొరలాగా అయినా సరే వేసుకొని చేసుకోవచ్చండి. కానీ ఇది బ్లాక్ కలర్ కాబట్టి మీకు అంత కనపడదని నేను ఇలా సింగిల్ పొర అయితే వేసి చూపిస్తున్నాను కటింగ్ ఎట్లా చేసేదనేది. ఇప్పుడు ఇది డ్రెస్ బాడీ పార్ట్‌కొచ్చేసి నేను నెక్ అయితే కట్ చేయట్లేదండి. నెక్ వచ్చేసి మనం స్టిచ్ చేసిన తర్వాత ఎక్స్ట్రా క్లాత్ అంతా తర్వాత కట్ చేస్తాను నేను. అది స్టిచ్చింగ్ వీడియోలో మీకు చూపిస్తాను.
ఇప్పుడైతే ఇట్లా నేను చూపించిన విధంగా కట్ చేసేసుకొని బాడీ ఫ్రంట్ పార్ట్, బ్యాక్ పార్ట్ 2 ఇలా కట్ చేసి సెపరేట్ చేసి పక్కన పెట్టుకునేసేయాలి. అన్ని క్లాతులకి ఈ మెథడే వాడాల్సిన అవసరం లేదండి. ఇది ఏంటంటే జార్జెట్ క్లాత్ కాబట్టి మనకు జరిగిపోతూ ఉంటుంది, జారిపోతూ ఉంటుందనమాట కుట్టేటప్పుడైనా సరే. అందుకోసమని నేను ఇలా తీసుకున్నాననమాట. కొంచెం రఫ్‌గా ఉండే క్లాతులకైతే మనం నెక్ కూడా అప్పుడే కట్ చేసేసుకోవచ్చు. ఇబ్బంది ఏముండదు. దీనికైతే మనం ఇట్లా చేసుకుంటే బెటర్‌గా ఉంటుంది. తర్వాత వచ్చేసి హ్యాండ్స్. హ్యాండ్స్ అయితే మనం ఇలా 4 ఫోల్డ్ తీసుకునేసి మెయిన్ క్లాత్ దానిపైన మనం ముందుగా కట్ చేసుకున్న లైనింగ్‌ని ఇలా పరిచేసుకొని చుట్టూ కొంచెం ఎక్స్ట్రా క్లాత్ ఉండేలాగా కట్ చేసేసుకుంటే సరిపోతుంది. హ్యాండ్స్‌కి లైనింగ్ అవసరం లేదు అనుకుంటే మనము లైనింగ్ కట్ చేసేసుకోకుండా మెయిన్ క్లాత్ ఇప్పుడు లైనింగ్ ఎలా కట్ చేసామో మెజర్‌మెంట్స్ ప్రకారము అలా కట్ చేసేసి స్టిచ్ చేసుకోవచ్చు. తర్వాత వచ్చేసి బాడీ పార్ట్ అయిపోయింది కదా! ఇప్పుడు వచ్చేసి కింద అంబ్రెల్లా ఫ్రాక్ లాగా ఎలా కట్ చేసుకోవాలో చూద్దాం. అంబ్రెల్లా ఫ్రాకు కింద వైపు మనకి లెంత్ ఎంతంటే 30 ఇంచెస్ ఉంది. ఆ 30 ఇంచెస్‌కి లైనింగ్ కాబట్టి తక్కువే తీసుకోవాలి కదా! అందుకని 26 ఇంచెస్ అలా తీసుకున్నాననమాట. దీనికి నడుము కొలతొచ్చేసి మనకు ఆది డ్రెస్ ఉంటుంది కదా! దాన్ని కూడా 4 ఫోల్డింగ్ లాగా వేసుకొని, పరుచుకొని దానిపైన పెట్టుకొని అట్లైనా సరే మనం మెజర్‌మెంట్ చూసుకోవచ్చు. లేదంటే టేప్‌తో అయినా సరే కొలుచుకొని 2 ఫోల్డ్స్ కింద దాన్నైనా సరే 4 ఫోల్డ్‌కి ఎంతైతే వస్తుందో దాని ప్రకారమైనా సరే మార్క్ చేసుకోవచ్చు. తర్వాత వచ్చేసి లెంత్ కిందకి మనకి చెప్పాను కదా 26 ఇంచెస్ అని. 26 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకొని అట్లా టేప్‌నైతే జరుపుకుంటూ మనము కొంచెం కొంచెము మార్క్ చేసుకుంటూ రౌండ్‌గా అంబ్రెల్లా షేప్ అయితే వచ్చేలాగా మార్క్ చేసుకోవాలి. దీనికైతే సైడ్ మనకు జాయింట్ అయితే కార్నర్‌లో జాయింట్ పడుతుంది. దాన్ని మనం స్టిచ్ చేసి తర్వాత ఎక్స్ట్రా ఉండేదైతే కట్ చేసుకోవచ్చు. అది కూడా మీకు చూపిస్తాను స్టిచ్చింగ్ చేసేటప్పుడైతే. ఇప్పుడైతే ఇలా మార్క్ చేసుకొని ఎంతవరకు వస్తుందో అలాగా మార్క్ చేసుకొని దాని ప్రకారము కట్ చేసేసుకోవాలి. ఇలా కట్ చేసిన తర్వాత కింద వైపు మన క్లాత్ అయితే మిగులుతుంది కదా! ఎక్స్ట్రా క్లాత్ వచ్చేస్తుంది కదా! దాన్ని తీసుకొచ్చి మనం ఇప్పుడు ఎక్కడైతే మనకు అతుకు జాయింట్ పడుతుందో దానికి స్టిచ్ చేసేసి ఎక్స్ట్రా క్లాత్ అయితే కట్ చేసుకుంటే మనకు ఫుల్ గోల్ అయితే వచ్చేస్తుంది. అది మనం స్టిచ్చింగ్ వీడియోలో అయితే చూద్దాము. ఆ పీస్ వచ్చేసి జాయింట్ మనం ఇలాగా పెట్టుకొని ఎక్స్ట్రాగా ఉండేదైతే కట్ చేసేసుకోవచ్చు. లేదా స్టిచ్ చేసిన తర్వాత అయినా సరే ఎక్స్ట్రాగా ఉండేది కట్ చేసేసుకోవచ్చు. ఇక్కడికి లైనింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. తర్వాత వచ్చేసి మెయిన్ క్లాత్‌ని కూడా మనం ఇప్పుడు లైనింగ్ ఎలా కోన్ షేప్‌లో మడుచుకొని కటింగ్ చేసుకున్నామో సేమ్ అలానే ఫోల్డ్ చేసుకొని 1 ఇంచ్ ఎక్స్ట్రా మాత్రమే తీసుకుంటున్నాను. ఎందుకంటే మనకి కింద బార్డర్ వస్తుంది కదా! బార్డర్ వచ్చేసి ఒక 4 ఇంచెస్ 4 ½ అలాగా వస్తుంది ఇంచుమించు. దానికి మనము లెస్ చేసేసి 30 ఇంచెస్‌కి మిగతాదైతే మెయిన్ క్లాత్ తీసుకోవాలి. 27 ఇంచెస్ అయితే నేను ఇక్కడ తీసుకుంటున్నాను. లైనింగ్ వచ్చేసి 26 మెయిన్ ఫ్యాబ్రిక్ వచ్చేసి 27 ఇంచెస్. ఇలా టేప్‌ని జరుపుకుంటూ మనము మార్క్ చేసుకోవాలి. లేదంటే మెజర్‌మెంట్స్ కొంచెము హెచ్చు తగ్గులైపోతాయి. ఇలా చేసుకున్న తర్వాత ఇంకా మార్క్ చేసుకున్నట్లుగానే కట్ చేసేసుకోవాలి. నడుము దగ్గర మనము కటింగ్ చేసేటప్పుడైనా, మార్క్ చేసుకునేటప్పుడైనా కొంచెం లోపలికి రౌండ్ తిరిగినట్లుగా మార్క్ చేసుకొని కటింగ్ చేసుకోవాలండి. స్ట్రెయిట్‌గా కట్ చేయకూడదు. తర్వాత ఇంక బార్డరు ఇది మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్నాం గదా! 1/2 ఇంచ్ ఖర్చుతో దాన్ని ఇప్పుడు అటాచ్ చేసుకుందాము. ఫస్ట్ 2 జాయింట్ లాగా చేసుకొని తర్వాత పైన మనం మళ్ళీ తిప్పి స్ట్రైట్‌గా ఇలాగ బార్డర్ పైన ఒక కుట్టొచ్చేలాగా కుట్టుకోవాలండి. అప్పుడు మీకు పైకి లేచినట్లుగా లేకుండా మనకి బాగా నార్మల్‌గా కిందకి బెండ్ అయిపోయినట్లుగా బాగా నీట్‌గా కనిపిస్తుంది. నెక్స్ట్ వచ్చి ఫ్రంట్ పార్ట్‌లో నెక్కునైతే ఇలాగా ఒక 1/2 ఇంచ్ గ్యాప్ ఇచ్చుకొని మనము చుట్టూ ఒక స్టిచ్ అయితే వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఎక్స్ట్రా క్లాత్ ఉంది కదా మధ్యలో అదంతా కట్ చేసుకొని మధ్యలో ఇప్పుడు టక్స్ ఎక్కడెక్కడ కర్వ్ తిరుగుతుందో అక్కడొచ్చి ఒక చిన్న టక్స్ పెట్టుకొనేసి ఇలాగా తిప్పి మనము పైన కూడా ఒక కుట్టు అయితే వేసుకోవాలి. ఇది జార్జెట్ ఫ్యాబ్రిక్ కాబట్టి కొంచెం మనకు తిప్పి కుట్టు వేసేటప్పుడు ఎంతో కొంత జారిపోతూ ఉంటుంది. అది చూసుకొని మెల్లగా మనము కుట్టయితే వేసుకోవాలి. తర్వాత లైనింగు మెయిన్ ఫ్యాబ్రిక్‌ని చుట్టూ అటాచ్ అయ్యేలాగా
ఒక స్టిచ్ అయితే వేసుకొని ఎక్స్ట్రా క్లాత్ అంతా మనము కట్ చేసేసుకోవాలి. అది ఇప్పుడు చూపిస్తాను చూడండి. కొంచెం టైలరింగ్ వచ్చే వాళ్ళకైతే అర్థమయ్యే ఉంటుందండి. ఏంటంటే బిగినర్స్ ఉంటారు గదా! వాళ్ళకి అది అర్థం గాకుండా ఉంటుంది కాబట్టి, నేను పూర్తిగా డీటెయిల్‌గా అయితే ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నాను. ట్రాన్స్‌పరెంట్ శారీస్ ఉంటాయి గదండీ! ఇవి జార్జెట్ లాంటివి, నెట్ ఫ్యాబ్రిక్స్ అయినా అలాంటివి. మనము దానికొచ్చేసి పైనుంచే ఇట్లా మెయిన్ ఫ్యాబ్రిక్ పైనుండేలాగా చూసుకొనైనా సరే, ఇట్లా లైనింగు కింద వైపు పెట్టుకొని అటాచ్ చేసుకోవచ్చు. ఇంత డీటెయిల్‌గా ఎక్స్‌ప్లెయిన్ ఉంటే మీరు స్కిప్ చేసేసుకుంటా వెళ్ళిపోండి. మీకెక్కడ వీడియో అవసరం అనుకునేది వీడియో అక్కడ స్టాప్ చేసుకొని అయితే చూడండి. ఇలా నెక్ మొత్తము ఓవరాల్‌గా సైడ్ అంతా స్టిచెస్ వేసుకున్న తర్వాత ఎక్స్ట్రా క్లాత్ అంతా కట్ చేసుకోవాలి. అలానే బ్యాక్ పార్ట్ కూడా సేమ్ ఇంతే అండి. నేనదైతే తిప్పి కుట్టేదైతే చూపించలేదు ఈ వీడియోలో. ఇలా నెక్‌కు సైడ్ వచ్చేసి శారీకి ఫ్రిల్స్ వచ్చాయి గదా! అది కొంచెం బార్డర్ కొంచెం తీసుకొని ఇలా క్రాస్‌గా మనము పైన షోల్డర్ అయితే ఎంత లెంత్ ఉందో అదే లెంత్‌ని కింద మెయింటైన్ చేసుకుంటూ కొంచెము లోపలికి ఈ క్లాత్ అనేది మడుచుకుంటూ కుట్టుకుంటూ రావాలనమాట. ఇలానే అటు సైడ్ గూడా ఆర్మ్ హోల్ సైడు సేమ్ అలానే మనకి క్లాత్ పైన కుట్టు పడేలాగా ఇలాగ అటాచ్ చేసుకొని ఎక్స్ట్రా క్లాత్ అంతా కట్ చేసుకోవాలి. సేమ్ ఇప్పుడు ఇలా ఈ పక్క ఎలాగా మనము కుట్టుకున్నామో సేమ్ అటు సైడ్ గూడా ఆపోజిట్ సైడు నెక్‌కి అలానే కొంచెం పావించు లోపలికి మడుచుకొని స్టిచ్ చేసుకోవాలి. ఈ సైడ్ జాయింట్ చేసిన డిజైన్ క్లాత్ అయితే మెత్తగా ఉంది కాబట్టి మనకి బాగా ఫోల్డ్ అయిపోయిందండి. లేదంటే మనకి కరువు అనేది తిరగదు. అలాగా రఫ్ క్లాత్ కానీ ఏదైనా మనం స్టిచ్ చేసుకోవాలి అనుకుంటే ఇప్పుడు మనం కట్ చేసి స్టిచ్ చేసిన అదే షేప్‌లో మనం ముందు కట్ చేసుకొని దానికి మనము అటాచ్ చేసుకోవాలి. ఈ డిజైన్ క్లాత్ గురించి మీకు అర్థం కాకుంటే నాకైతే కామెంట్‌లో చెప్పండి. నేను ఒక చిన్న షార్ట్ వీడియో అయినా సరే మీకు చేసి చూపిస్తాను. ఇప్పుడైతే ఇంక బ్యాక్ పార్ట్ ఇలాగా సేమ్ మనకి ఫ్రంట్ పార్ట్‌లో ఎలాగైతే లైనింగ్ అటాచ్ చేసుకున్నామో అలాగా చుట్టూ ఒక స్టిచ్ అయితే వేసుకోవాలి. తర్వాత వచ్చి టక్స్‌లు. టక్స్‌లకి మనము ఫస్టు మార్క్ చేసుకున్నాం గదా! 4 ఇంచెస్ వరకైతే నేను మార్క్ చేసుకున్నానండి. ఆ 4 ఇంచెస్ ఇటు సైడ్ గూడా సేమ్ అదే మెజర్‌మెంట్ మనము మార్క్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. ఫ్రంట్ పార్ట్ గూడా సేమ్ అంతే. ఇదే లాగానే మనము 4 ఇంచెస్‌తో లెంగ్త్‌తో స్టిచ్ చేసుకోవాలి. ఇలాగా బ్యాకు, ఫ్రంటు పార్ట్‌లు రెడీ చేసుకోవాలండి. టక్స్‌లు అయితే నేను చూపించిన విధంగా అలా రెడీ చేసుకొని పెట్టుకున్నాను. తర్వాతొచ్చేసి కింద అంబ్రెల్లా ఫ్రాక్‌కి చూపించాను గదా! ఫస్టు బార్డరు జాయింట్ చేసేసి ఇలాగా మనం రెడీ చేసి పెట్టుకున్నాం గదా! దీనికిప్పుడు లైనింగ్ అటాచ్ చేసుకుందాము. కింది వైపు లైనింగు అలానే పైనొచ్చేసి మనకి మెయిన్ ఫ్యాబ్రిక్ పెట్టుకొని ఇలాగా ఒక స్టిచ్ అయితే వేసుకోవాలి. స్టిచ్ వేసేటప్పుడు అసలు లాగకూడదండి క్లాతులు. నార్మల్‌గా పట్టుకొని అలాగా మెల్లగా స్టిచ్ చేసుకోవాలి. లాగినామంటే ఏంటంటే ఇది కొంచెం సిల్క్ క్లాత్ కాబట్టి అందులో అంబ్రెల్లా ఫ్రాక్ కాబట్టి మనకి హెచ్చు తగ్గులొచ్చేస్తాయన్నమాట. ఒకటి ఈక్వల్‌గా ఉండవు. అందుకని అలా లాగకూడదనమాట. అలా ఇట్లాగా మనం జాయింట్ చేసుకునేసి లైనింగు, మెయిన్ ఫ్యాబ్రికు చూసారు గదా! బాడీ పార్ట్ పైన, కిందొచ్చేసి అంబ్రెల్లా ఫ్రాక్‌కి లైనింగు అటాచ్ చేసినాం. ఇప్పుడు లైనింగు అటాచ్ చేసాం గదా! అంబ్రెల్లా ఫ్రాక్‌కి, లైనింగ్‌కి ప్యాచ్ పడింది గదండీ! కొంచెం జాయింటు అదొచ్చేసి మనకి లోపల వైపు ఉండేలాగా చూసుకోవాలి. పైన కనపడకుండా లోపలికి పెట్టేసినామంటే పైన మనకి నీట్‌గా ఉంటుంది. ఇప్పుడు దీన్నంతా మనం జాయింట్ చేసుకుందాము. ఇలాగా కింద మీ ఇష్టం. ఫస్ట్ ఏ పార్ట్ అయినా మరి ఫ్రంటో, బ్యాకో ఏదైనా సరే స్టార్ట్ చేయండి. ఇలాగా ఖర్చు ఒక సైడ్ ఉండేలాగా పెట్టుకొని స్టిచ్ వేసిన తర్వాత దానిపైన మళ్ళీ ఇంకొక స్టిచ్ కూడా వేసుకోండి. కొంచెం స్ట్రాంగ్‌గా ఉంటుంది. ఎక్కువ ఇది జాయింట్ చేసేటప్పుడు కూడా మనం లాగకూడదండి క్లాత్ అస్సలు. లాగకుండా మెల్లగా త్రో చేసుకుంటూ కుట్టుకోవాలి. సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఇలానే ఇంకొక పార్ట్ ఫ్రంట్ పార్ట్ కూడా సేమ్ ఇలానే మనము అటాచ్ చేసుకొని రెండిటిని రెడీగా పెట్టుకుందాము. ఇలా రెడీ చేసుకున్న 2 పార్ట్‌లని ఒక దానిపైన ఒకటి పెట్టుకొని షోల్డర్స్ కరెక్ట్‌గా ఒక 1/2 ఇంచు ఖర్చు ఉండేలాగా చూసుకొని ఒక డబుల్ స్టిచ్ అయితే వేసుకోవాలండి. 2 వైపులా ఇలానే డబుల్ స్టిచ్ చేసుకొని తర్వాతొచ్చి మనకి ఈ స్టిచ్ చేసిన 1/2 ఇంచ్ ఉంటుంది గదా! అది బయటికి ఓపెన్ అవ్వకుండా ఉండాలంటే కొంచెము ఫోల్డ్ చేసుకొనేసి
ఒక పైన కుట్టొచ్చేలాగా నేను చూపించిన విధంగా. ఇప్పుడు అది ఉంది గదా! షోల్డరు దాన్ని అట్లాగా ఒక స్టిచ్చు లోపలికి మడుచుకొని కొంచెం క్లాతు ఒక స్టిచ్ అయితే వేసుకుంటే అది పైకి లేవకుండా బాగా నీట్‌గా ఫోల్డ్ అయిపోయినట్లుగా కనపడుతుందండి. ఇప్పుడు బాడీ పార్టు అంబ్రెల్లా ఫ్రాక్ ఉంది కదా! కింద వైపు అది రెడీ అయిపోయింది. దీన్ని పక్కన పెట్టేసి హ్యాండ్స్‌నైతే స్టిచ్ చేసుకుందాము. హ్యాండ్స్‌కొచ్చేసి నేను తిప్పి కుట్టు వేసేసి పైనొచ్చి ఒక చిన్న బార్డర్ అయితే ఉంది గదా! శారీలో రెడ్ కలర్ బార్డరు అది వేద్దాం అనుకుంటున్నాను. దాన్ని స్టిచ్ చేసుకుందాము. ఫస్ట్ వచ్చేసి ఇలాగా మెయిన్ ఫ్యాబ్రిక్ కింద పైనొచ్చి లైనింగ్ పెట్టేసి ఓ పావించు ఖర్చుండేలాగా చూసుకొని స్టిచ్ చేసుకోవాలండి. ఎప్పుడైనా సరే మనము హ్యాండ్స్ స్టిచ్ చేసేటప్పుడు ఎదురెదురుగా ఉండేలాగా చూసుకోవాలండి. ఇప్పుడు మనం ఒక టక్స్ అయితే పెట్టుకున్నాం గదా! ఆ టక్స్‌లు 2 పక్క పక్కన వచ్చేలాగా మనము చూసుకొని కుట్టుకోవాలనమాట. లేకపోతే 2 హ్యాండ్స్ ఒకే సైడ్‌కు కుట్టేస్తాము. కుట్టు పైన మళ్ళీ ఇలాగా మధ్యలో ఒక కుట్టు వేసుకోవాలండి. ఎందుకంటే ఇది కొంచెము జార్జెట్ ఫ్యాబ్రిక్ గదా! కుట్టేటప్పుడు కొంచెము ఫోల్డ్ అవ్వదండి తొందరగా. అందుకోసం ఇలా స్టిచ్ చేసుకొని దాన్ని మళ్ళీ ఇట్లా మడిచినామంటే నీట్‌గా ఫోల్డ్ అయిపోతుంది. దానిపైన మళ్ళీ ఇట్లాగా ఒక స్టిచ్ ఏసుకోవాలి. వేసుకొని 2 హ్యాండ్స్‌కి పైనొచ్చేసి ఇప్పుడు ఎక్స్‌ట్రా క్లాత్ ఉంది గదా! మెయిను. ఆ క్లాత్ అంతా కట్ చేసేసుకోవాలి గదా! దానికోసం అని జెప్పి ఇంక లైనింగు అటాచ్ చేసుకోవాలి. అటాచ్ చేసుకొని ఎక్స్‌ట్రా క్లాత్ అంతా కట్ చేసేసుకొని తర్వాత ఈ రెడ్ బార్డర్ చెప్పాను గదా నేను. ఆ రెడ్ బార్డర్‌ని జాయింట్ చేసేసుకుందాము. బార్డరు ఆల్రెడీ శారీకి స్టిచ్ చేసి సైడు రెడీగా ఉంది గాబట్టి నేనింకా డైరెక్ట్‌గా అలానే పెట్టేసి చుట్టూ ఒక స్టిచ్ చేసుకుంటున్నాను. లేకపోతే మనం ఇలాగ బార్డర్ అయితే వెయ్యాలి అనుకుంటే కొంచెం ఫోల్డ్ చేసుకొని లోపలికి ఖర్చులాగా అటువైపు, ఇటువైపు పైన, కింద 2 వైపులు గూడా స్టిచ్ చేసుకోవాలండి. తర్వాతొచ్చేసి ఇంకా హ్యాండ్స్ జాయింట్ చేసుకుందాము. హ్యాండ్స్ జాయిన్ చేసేటప్పుడు గూడా ఫ్రంట్ ఏది, బ్యాక్ ఏది చెక్ చేసుకొని హాఫ్ ఇంచు ఖర్చు పెట్టుకొని జాయింట్ చేసుకోవాలండి. పైన షోల్డర్ దగ్గర నుంచి నేనైతే స్టార్ట్ చేస్తున్నాను. అలా చేస్తే మనకి కోల్చుకోవడము అలాగా ఏముండదు. డైరెక్ట్‌గా మనం పెట్టి కుట్టేసుకోవడమే. అలాగా ఒక సైడ్ అయిపోయింది గదా! తర్వాత ఇంకొక సైడ్ గూడా సేమ్ అలా కుట్టుకొని దీనిపైన మళ్ళీ ఒక డబల్ స్టిచ్ ఏసుకోవాలి. సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఇలానే ఇంకొక వైపు గూడా హ్యాండ్స్‌ని జాయిన్ చేసుకుందాము. ఈ శారీలోనే ఇంకా క్లాత్ అయితే మిగిలింది. దాన్ని నేను ప్లాజో కింద కన్వర్ట్ చేద్దాం అనుకుంటున్నాను. ఆ కటింగ్ స్టిచ్చింగ్ వీడియో మన ఛానల్‌లో అయితే పోస్ట్ చేస్తానండి. లైనింగ్‌కి ప్యాచ్ అటాచ్ చేసేటప్పుడు స్టిచ్చింగ్ వీడియో పెడతానన్నాను గదా! ఆ క్లిప్ కొంచెం ఎక్కడో మిస్ అయిపోయిందండి. డిలీట్ అయిపోయింది ఫోన్‌లో. సారీ అండి. హ్యాండ్స్ అటాచ్ చేసిన తర్వాత ఇలా వస్తుంది. ఇలా జాయింట్ చేసుకున్న తర్వాత ఇంక మెజర్‌మెంట్స్ ప్రకారము మనకి హ్యాండ్స్ దగ్గర నుంచి నడుము వరకు మాత్రమే మెజర్‌మెంట్ ప్రకారం స్టిచ్ చేసుకోవాలి. తర్వాత లైనింగు సెపరేట్‌గా, మెయిన్ ఫ్యాబ్రిక్ సెపరేట్‌గా స్టిచ్ చేసుకోవచ్చు. లేదా మొత్తం ఒకేసారి స్టిచ్ చేసుకోవాలా అనుకుంటే మొత్తం ఒకేసారి లైనింగు, మెయిన్ ఫ్యాబ్రిక్ 2 ఒకేసారి స్టిచ్ చేసుకొని జాయింట్ చేసుకోవాలి. సైడ్ జాయింట్ చేసేదైతే నేను ఈ వీడియోలో చూపించలేదండి. మరీ లెంత్ అయిపోతుంది వీడియో ఎందుకనేసి. అది ఈజీగానే ఉంటుంది. మీకు ఒకవేళ అది తెలీదు అని అనుకునే వాళ్ళు ఎవరైనా సరే కామెంట్ చేయండి. అది కూడా నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. తర్వాత ఇంక అంతే. డ్రెస్సు అవుట్‌ఫిట్ చూసేయండి మరి. ఇలా వచ్చిందనమాట. నెక్‌కి నేను ఆ రెడ్ క్లాత్ మిగిలిందని చెప్పి మళ్ళీ ఇక్కడ కూడా జాయిన్ చేశాను. వేస్ట్ చేయకూడదని కనపడిన దానికల్లా ఏసేస్తాను అంతే. దీనికి ఫ్రంట్ పక్క నెక్ కింద గూడా 2 బటన్స్ అయితే నేను పెట్టాను. అది వీడియోలో నేను అంత ఐడియా రాలేదప్పుడు. తర్వాతయితే చేశాను. అది షార్ట్ వీడియోలో అయితే పోస్ట్ చేస్తాను. చూసేయండి. ఈ డ్రెస్ మీకెలా అనిపించిందో కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్‌నయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే లైక్ చేయండి, షేర్ చేయండి.